నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లికి ఉత్తరం దిక్కున ఎత్తైన కొండపై వైకుంఠపురంలో మహావిష్ణు స్వామివారి సద్గురు తాతయ్య స్వామివారి ఆశ్రమంలో గత నెల 28 నుండి మొదలై మే నెల 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా సప్తాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ పండితులు గోడవర్తి అనంత దీక్షిత్ స్వామి శిష్య బృందం చే కళాసారాధన, శాంతి హోమాలు, పూజలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు వాయిద్యాల, పండరి భజన, కోలాటాలతో సాగుతున్నాయి. బుధవారం ఉదయంపై మోహిని ఉత్సవం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు గుడి చుట్టూ ఊరేగారు. ఉభయ దాతలుగా మాగుంట పట్టాభిరామిరెడ్డి, శ్రీమతి జయప్రదమ్మ, నెల్లూరు వసుతమ్మ, కృష్ణారెడ్డి, పల్లిబల్లెం బంగిరమ, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, కటారు వంశీకృష్ణ, శ్రీమతి లక్ష్మీ ప్రమీల ఉభయకర్తలుగా వ్యవహరించారు. మధ్యాహ్నం, రాత్రి భక్తులకు తాతయ్య స్వామివారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎండల దాహార్తిని తీర్చడం కోసం చల్లటి త్రాగునీరు, మజ్జిగను అందజేశారు. స్వామివారిని భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నాలుగో తారీఖు సంవత్సరం చేతులు అంటే దగ్గర చేస్తున్నారు. మా పాట పాడండి ఎవరన్నా చెంబులో ఇందాక శాంతి పూజా శుద్ధి భవంతో మహాంతోను గృహంతు లోకక్షేమాభివృద్ధిరస్తు. భక్తాదులందరికీ కూడా విష్ణు కూతుల్లో